హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీకు ముందు నేను చూపించిన 40 మినిట్స్లో నిన్న షెల్ఫ్ అంతా సర్దేసుకున్నా అండి. అందుకే మీకు అది నేను చూపించాను. ఇకైతే చామంతి పూలు రావట్లేదండి, సీజన్ అయిపోయింది కదా. చెట్టు చూడండి ఎట్లా ఎండిపోయిందో. కనకాంబరాలే వస్తున్నాయి. కనకాంబరాలు చూసినాయి ఇందులో వచ్చేసి. ఇంకా ఎండాకాలం కదా ఫ్రెండ్స్, ఇంకా ఆకులు ఏమీ ఉండవు, మొత్తం రాలిపోతున్నాయి. గులాబీలు మాత్రం ఇట్లా వస్తున్నాయి, చిన్న చిన్న పూలు. ఇదిగోండి, ముట్టుకుంటే ఎక్కడ కొమ్మ విరిగిపోతుందో అన్నట్టుగా ఉన్నాయండి మొక్కలైతే. ఇదైతే అసలు మొత్తం మొగ్గే రావట్లేదు. ఈ గులాబీ మొగ్గు వస్తే కానీ మనకు అది ఏ కలర్ అనేది మనకు తెలియదు స్పష్టంగా. ఇదేమో మల్లె చెట్టు, ఇది కూడా ఒకటి విచ్చితే కోసి మా బాబు తల్లో పెట్టాను, మీకు నేను అంతకుముందు వీడియోలో చెప్పాను కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి దోశలు వేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఇదిగోండి పెనం పెట్టేసుకున్నాను. మార్నింగ్ ఏమో వచ్చేసి మా బాబుకి దొండకాయ రైస్ అను వచ్చేసి నిన్న కేక్ అని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ బయట బేకరీకి వెళ్ళి. వచ్చేసి ఇంకా చిప్స్ కూడా వేయించేసి పెట్టేసుకున్నాను, బాక్స్ పెట్టి పంపించేసాను. ఇదిగోండి, ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నా వీడియో. అయితే నేను అంతా షెల్ఫ్లో అవి సర్దాను కదా, వీడియో తీద్దామంటే వీలు కాలేదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి సరేలే అని ఇంకా మీకు ముందు నేను అవి చూపించాను. బాగా ఒళ్ళంతా టైర్డ్గా ఉంది ఫ్రెండ్స్. వచ్చేసి ఫంక్షన్ పనులు కదా, కొంచెం ఏంటగా ఉంది. మార్నింగ్ లేవలేకపోయాను, చాలా ఫీవరిష్గాను బాడీ పెయిన్స్గా అట్లా అనిపించింది. అది అయిపోగానే నిన్న సండే అయినా కానివ్వండి, ఇంకే బయట పనులు ఉంటూనే ఉంటాయి. ఫంక్షన్ అన్నాక ఉంటాయి కదా ఫ్రెండ్స్, పనులు అయిపోయేదాకా వస్తూనే ఉంటాయి, ఒకటి పోతే ఒకటి మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇప్పుడే టిఫిన్ సెక్షన్ అయిపోయింది. ఇంకా దోశలు వేసేసాను కదా, ఇంకా కాఫీ పెట్టమంటే పెడుతున్నాను. ఇదిగో డికాషన్ వేసేసుకున్నాను. ఇదిగోండి దిగుతున్నది కింద. ఇదిగోండి ఇట్లా గిన్నె కూడా పెట్టేసి, ఇదిగోండి షుగర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. వచ్చేసి ఇక ఇది అయిపోగానే ఇప్పుడు ఇంకా 11 కూడా కాలేదండి. ఇప్పుడు తాగేసి 11:30 11:45కి అట్లా జావ తాగేస్తారు. ఇక 1:30కి అంతా లంచ్ చేసేస్తాను. వాళ్ళైతే లంచ్కి వచ్చేసి దొండకాయలు తరిగి పెట్టుకున్నా అండి. ఇక దొండకాయ కర్రీ, చింతకాయ చట్నీ చేస్తున్నా. అసలు ఓపిక లేదు. ఇప్పుడే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకున్నా, ఏంటోగా ఉంది బాడీ అంతా. పని ఎక్కువైపోయింది కదా ఫ్రెండ్స్. వచ్చేసి ఇంకా కిచెన్ క్లీనింగ్ ఉంది. ఇవాళ కొంచెం బయట పనులు ఉన్నాయి. మళ్ళీ ఇంకా రేపు అంతా కిచెన్ క్లీనింగు, ఇంకొక షెల్ఫ్ క్లీనింగ్ చేస్తే ఇంకా ఫంక్షన్ పనులు అన్నిటివి అయిపోతూ ఉంటాయి. ఇవ్వండి, వచ్చేసి పాలు కూడా పోసేసుకున్నాను. రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. వచ్చేసి అదైతే చాలా బాగుంది వీడియో అని చెప్పి అంటున్నారు అందరూ. ఇవ్వండి పెట్టేసుకున్నాను ఫిల్టర్ కాఫీ. మనకి కొంచెం స్ట్రెస్గా ఉన్నా ఎట్లా ఉన్నా ఒక కప్పు ఫిల్టర్ కాఫీ తాగితే చాలా రిలాక్సేషన్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇవాళ అయితే నేను దొండకాయ కర్రీ చేస్తాను చెప్పాను కదా. ఇదిగోండి మార్నింగే తరుక్కొని కడిగేసి పెట్టేసుకున్నాను. ఇదిగో పోపు వేసేస్తున్నాను. స్టవ్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడైతే వచ్చేసి పోపు వేసేసుకుందాం కూర అనేది. ఇదిగోండి కూర పోపు వేసేసుకున్నాను. వచ్చేసి ఇవ్వండి చింతకాయ పచ్చడికి, ఇది కొత్త చింతకాయ పచ్చడి అండి, ఎందుకో పుల్లగా లేదు. వచ్చేసి కొంచెం నిమ్మకాయ పిండితే పులుపు వస్తుంది అనుకుంటా. చేసేటప్పుడే కొంచెం నిమ్మకాయ పిండేస్తా. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇప్పుడే కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను ఇందులో. చింతకాయ పచ్చడిలో పుల్లగా లేదు కదా. ఇవ్వండి ఇప్పుడే కలిపేసుకుంటే మనం మిక్సీ పట్టేటప్పటికి ఇదంతా దానికి పట్టేసుకుంటుంది. ఇవ్వండి వచ్చేసి నిమ్మకాయ కూడా వేసేసుకున్నాను ఇందులో. ఇంకా నిమ్మకాయలు ఇప్పుడు సీజన్ కదా ఫ్రెండ్స్. వచ్చేసి సమ్మర్ కాబట్టి కాయ రేట్ ఎక్కువ చెప్తాడు. తీసుకొచ్చి పిండేసి కొంచెం ఉప్పు కలిపి పెట్టేసుకోవాలి రెడీగా. ఇవ్వండి పచ్చడి వేయించుకోవడానికని బాండ్లీ పెట్టేసుకొని నువ్వుల నూనె వేసేసుకున్నాను.